ఓ రోజు మధ్యాహ్నం సుడిగాలిలా వచ్చింది సుజాత. వరండాలో జానీ వాసన చూశాక దాని తల మీద చిన్నగా కొట్టి హాల్లోకొస్తూనే గదివైపు చూసింది. అది కృష్ణవేణమ్మ గారి గది. లోపల ఖాళీగా వెలవెలబోతూ కనిపించింది. గిర్రున కళ్ళల్లో నీరు తిరిగింది సుజాతకి. గోరుతో విదిలించుకుని మెల్లగా డైనింగ్ హాల్లోకొచ్చింది. ఏదో పనిమీద లోపల్నుంచొస్తోన్న శివకామిని కనిపించింది. ఒకరినొకరు వింతగా చూస్తుండిపోయారు. ఈమె దేవీనాథ్ భార్య కాబోలు. పెళ్లికి రాలేకపోయిన సుజాత శివకామిని అందచందాలు పరీక్షగా చూస్తోంది. బహుశా ఈవిడెవరో ఈ ఇంటికి బాగా పరిచయం ఉన్నదే కాబోలు. జానీ పెద్ద గొడవ చేసినట్టు లేదు. ఎవరై ఉంటారు? ఓహో, సుజాత కాబోలు. పొట్టిగా బొద్దుగా చామన ఛాయతో ఉంటుందని వేద చెప్పింది కదూ. తను ఎప్పుడూ చూడని సుజాతని పోల్చుకుంటోంది శివకామిని. వేద మేడ మీద ఉందండి, పడుకుంది. ఆశ్చర్యంగా చూసింది సుజాత. నేనెవరో తెలుసా మీకు? సుజాత గారు అనుకుంటున్నాను. అవునా అన్నట్టు చూసింది. కరెక్ట్. మీరైతే శివకామిని గారు. అవును, నవ్వింది. ఇంతలో జానకొచ్చింది. ఓహో, సుజాత నువ్వొచ్చావా? బొంబాయి నుంచేనా? ఎలా ఉంది మీ కొత్త సంసారం? మీరిద్దరేనా? ఇంకెవరైనా ఉంటున్నారా మీతో? అంటూ టపటపా చినుకులు పడుతున్నట్టు ప్రశ్నలు గుప్పించేసి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. అసలు సుజాత బాంబే నుంచొచ్చి 2 రోజులైంది. రాగానే వేద వాళ్ళ బామ్మగారు పోయారని తెలిసింది. తను దేవినాథ్ పెళ్లికి కూడా రాలేకపోయింది. ఇప్పుడు ఒకసారి వెళ్ళి అందర్నీ పలకరించాలనే హడావిడిగా వచ్చింది. కానీ జానకి తీరుబడిగా మాటల్లోకి దింపుతోంది. అన్ని ప్రశ్నలకి టక్టక జవాబులు చెప్పేసి పాపం బామ్మగారు పోయినట్టున్నారు అంది. ఆ అని తేలిగ్గానేసి కొత్త నగలేమైనా చేయించుకున్నావా అంది ఆరాగా చూస్తూ జానకి. నాకు నగల మీద మోజు లేదండి. మా వారికి అంతే. అవునుగాని అత్తయ్య గారు కనిపించరేం? జానకి అదోలా నవ్వి, పుట్టిన ఇన్నాళ్ళకి పురుషుడు యజ్ఞం చేశాడట. ముసలమ్మ పోయాక మామగారికి వైరాగ్యం పుట్టుకొచ్చింది. అత్తగారిని తీసుకుని యాత్రలకు వెళ్లారు అంది ముక్కు మూతి తిప్పుకుంటూ. పోనీలేండి, మంచి పని చేశారు. అయితే ఇప్పుడంతా కొడుకులు కోడళ్ళు కూతురు ఉన్నారన్నమాట. సుజాత కంఠంలో వింతైన సంతోషం తొంగి చూసింది. "ఉమ్" అంటూ నిస్సాకారంగా మూలిగింది జానకి. శివకామిని నిల్చునే ఉండడం గమనించి అయ్యో కూర్చోండి అంది సుజాత. పర్వాలేదు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కొద్దిగా పనుంది అంటూనే వెళ్ళిపోయింది. కూర్చోవడం అందరికీ చేత కాదమ్మా. జన్మతః రావాలి ఆ బుద్ధులు. ఏదోటి కల్పించుకునైనా చేయడం అలవాటు. పాపం పుట్టింట్లో అంతే మరి. అన్ని పనులు వాళ్లే చేసుకుంటారు. అత్తింటికి రాగానే పోతాయా ఆ చేష్టలు? ఏసడింపుగా తోటి కోడలు వెళ్ళిన వైపు చూస్తూ అంది జానకి. ఆ తర్వాత మళ్ళీ చీరలేం కొన్నావని, డబ్బు ఏమాత్రం దాచుకున్నారని కుతూహలంగా అడుగుతుంటే సుజాతకి మనసులో చిరాగ్గా ఉన్న పైకి నవ్వుతూ ఏదో చెప్తోంది. మోహన్ కాలేజీకి వెళ్ళాడు. సిరి స్కూల్ నుండి ఇంకా రాలేదు. వేదైనా నిద్రలేచి రాకూడదా? ఈ జానకితో పెద్ద బోరు. ఆవిడ డబ్బు వాసనే తప్ప మరో గాలి పీల్చదు. అత్తయ్య గారిని పరామర్శించి వేదతో కబుర్లు చెప్పుకుందామని, ముఖ్యంగా శివకామిని చూద్దామని వచ్చింది తను. ఇంతలో ఈ జానకి చూపులకి చిక్కి బలవంతంగా ఇక్కడ కూర్చోవలసొచ్చింది. సుజాత లోలోపల అసహనంగా ఫీల్ అవుతోంది. దేవినాథ్ తండ్రి మాట మీద పౌల్ట్రీ ఫారం చూసొస్తున్నాడు ప్రతిరోజు. ఆ రోజు టిఫిన్ గురించి తగాదా జరిగాక శ్రీహరి భార్యతో చెప్పాడు. వెధవ కలహాలు ఎందుకు? మనం వీలైనంత త్వరగా బయటకు వెళ్ళిపోదాం. ఇంత చిన్న విషయాలకి నువ్వు తేలిపోకు. ఎటూ మనం మన రూంలోనే తింటున్నాం గదా. అమ్మొచ్చాక మళ్ళీ గొడవ వస్తుంది. అసలు మనకి ఈ ఇంటితో పనేంటి? వేరే ఫ్లాట్ కొనుక్కుందాం. ఇంకెంత త్వరలోనే మనం వేరే కాపురం పెట్టుకుందాం అని అనునయించాడు. జానకి మురిసిపోయింది. భర్త చెంపల మీద సుతారంగా దెబ్బవేసి ఆఫ్టర్ ఆల్ వెధవ స్టోర్ రూమ్ తాళాలు తనకెందుకని ఆ రోజు సాయంత్రమే శివకామిని ముందు పడేలా గిరాటు వేసింది. శివకామిని స్టోర్ రూమ్ తెరిచి చూస్తే డబ్బా నిండా కనిపించింది పిండి. ఆ సంగతి మనసులోనే నొక్కి పట్టేసింది శివకామిని. పావుగంటలో అయ్యర్ చేత చిప్స్ వేయించి కాఫీ పెట్టించి ట్రేలో బిస్కెట్లు చిప్సు సర్ది కాఫీ కప్పులు పెట్టి డైనింగ్ హాల్లోకి తెప్పించింది శివకామిని. నేను వేదని లేపి తీసుకొస్తాను అని మేడ మీదకి వెళ్ళింది. అయ్యర్ సుజాతని పలకరించి బొంబాయి విశేషాలు అడుగుతూ బామ్మగారు పోవడంతో ఇల్లంతా చిన్నబోయిందని విచారం వ్యక్తం చేశాడు. హాయ్ సుజా అన్న వేద గొంతు వినగానే హాయ్ వేద అంటూ చెంగున కుర్చీలో నుంచి మెట్ల వైపు వెళ్ళింది సుజాత. కాఫీలు తాగుతున్నప్పుడు గౌరికి ఆడపిల్ల పుట్టినట్టు చెప్పింది వేద. గబగబా తాగేసి వేద చేపట్టుకుని రేకుల షెడ్డు వైపు లాక్కుని పోయింది సుజాత. ఛే, వేదవ సంబరం. ఆ పిల్లని చూసేదేంటి? గోళ్లలో కాకిపిల్లలు పిచ్చుకు పిల్లలు ఉన్నట్టే కదూ అనుకుంది జానకి. చెమట పొక్కులు ఒంటి మీద చిరచిరలాడినట్టు కుర్చీలో అసహనంగా కదిలి
లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. తర్వాత సుజాతని వేద తన రూముకి తీసుకెళ్లి కబుర్లలో పడేసింది. ఆ రోజు వాళ్ళ ముచ్చట్లకి తెరిపి లేదు. భుజంగరావు గారు లేరు. ఇక ఎవరికీ భయపడనక్కర్లేదు. దేవినాథ్ వచ్చాడు. కాఫీ తాగి తన గదిలో కూర్చున్నాడు. సుజాత మాటలు వినబడుతూనే ఉన్నాయి. 5 నెలల కాపురంలో దొర్లిన సరదాలు, సంబరాలు, పులకింతలు, గిలిగింతలు అరమరిక లేకుండా, అదుపు లేకుండా వాగేస్తోంది. ఎంత స్నేహితురాలైనా వేదకి పెళ్లి కాలేదు కదా. అది కూడా గమనించకుండా తన ధోరణిలో ఉన్న సుజాత మీద కోపం వస్తోంది. అసలు మ్యారేజ్ అయిన తనకే లేవు ఆ అనుభవాలు. వేద నా గురించి ఏమనుకుంటుంది? శివకామినిని సుజాతతో పోల్చి చూసుకున్నాడు. ఎంత తేడా! జానకితో బేరీజు వేసి చూశాడు. ఎంత తారతమ్యం! ఉహుం, శివకామిని శివకామినే. ఆమె ప్రత్యేకత ఆమెదే అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే వేద చెప్తోంది. మా చిన్న వదిన లాంటి వ్యక్తి చాలా అపురూపంగా దొరుకుతారు. నాకింట్లోనే గొప్ప ఫ్రెండ్ ఉందన్నమాట. ఇప్పుడు అమ్మను వదిలి ఉన్నానంటే చిన్న వదిన గొప్పతనమే. మోహన్ కూడా అంతే. దేవినాథ్కి సడన్గా తట్టింది. నిజమే. అమ్మ లేకుండా తామిప్పుడైనా ఉండగలిగారా? ఆవిడ లేని లోటు ఎక్కడా కనిపించడం లేదు. ప్రసాదం మామూలుగా తీసుకుంటున్నాం. భోజనాలు సరిగ్గా అమ్మలాగే శ్రద్ధగా చేయిస్తోంది. ఏ వేళ ఎవరికి ఏమి కావాలో అమరుస్తోంది. పైగా నాన్నగారు లేనప్పుడు ఎంత సరదాగా ఉత్సాహంగా ఉంటామో అలాగే అంతకన్నా ఎక్కువగా ఉంటున్నాం. అంతా తలుచుకుంటుంటే శివకామిని రూపం వింత వింత రంగుల్లో వివిధ భంగిమల్లో కనిపిస్తోంది కనుల ముందు. ఇంతలో పక్క గదిలో శివకామిని గొంతు వినబడింది. ఎంత సౌమ్యంగా, మృదువుగా, సరళ సంభాషణ చేయగలదో శ్రద్ధగా గమనించాడు. గంటసేపు గడిచిపోయినట్టు కూడా తెలియలేదు. మోహన్, సిరి వచ్చారని శివకామిని కిందకు వెళ్ళిపోయింది. ఇక దేవినాథ్ వేదవాళ్ల కబుర్లు వినలేదు. శివకామిని తలుచుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఎన్ని బాధ్యతల్లో ఉన్నా, ఎంతమందిని చూసుకుంటున్నా శివకామిని మనసులో గాయం మాత్రం సలుపుతూనే ఉంది. అది రత్నాంబంధించిన సమాచారం. రాజ్యం గతిప్పుడేంటి? ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించింది పిచ్చి మూలకం. పల్లెటూరులో ఉండి వానాకాలపు చదువుతో, తెలిసి తెలియని ప్రపంచ జ్ఞానంతో అమాయకంగా తపటడుగు వేసింది. చౌకబారు నవలలు చదివిన పరిజ్ఞానం వివేకాన్ని పెంచుతుందా? ఆ నరేంద్ర పాలబడింది. దిక్కుమాలిన ఫ్యాషన్ల మోజు, పట్టణంలో ఇంతకన్నా బాగా ఉంటారనుకునే అజ్ఞానపు ఆలోచనతో, ఆ పల్లెలోనే ఏదో పొందేయాలనే ఉబలాటంతో బురదగుంట్లో పడింది. ఇకిప్పుడు దారి ఏంటి? తను వెళ్ళి చూసొద్దామన్నా ఇక్కడ పరిస్థితి కూడా సంకటంగానే ఉంది. పోనీ వేదకి గాని చెప్తే లాభమేమిటి? భరతకి చెప్పినా అంతే. అసలే నా దాంపత్య జీవితం ఇలా ఉంది. ఇక మేనమామ కూతురి గొప్ప చెప్పుకుంటే ఇంకెలా చూస్తారో. నేనిక్కడ చాలా సుఖపడుతున్నాననుకుని అమ్మ సంతోషపడుతోంది. ఆ రహస్యం గోప్యంగా ఉంచుకోవడమే క్షేమం. నా సంసారంలో లోటు ఉండొచ్చు కానీ ఏ విధమైన మచ్చ లేదు. కానీ రాజ్యం జీవితమే కల్మషమైపోయింది కదా. ఏంటి జీవితాలు? ఆ గౌరీ ఎంత అదృష్టవంతురాలు. మెల్లగా రేకుల షెడ్డు వైపుకు వెళ్ళింది శివకామిని. చంటిపిల్లకి పాలిస్తోంది గౌరీ. ఆ ముఖంలో ఎంత ఆనందం, ఆ కళ్ళల్లో ఎంతటి తన్మయత్వం. సర్వం అర్పణ చేయగల మాతృప్రేమ వెల్లువలా పొంగిపోతోంది. రండమ్మా, జుట్టారబెట్టుకుంటున్నారా? తలెత్తి చూసి అడిగింది. తలంటుకున్న తలని చేతితో విడదీస్తూ గుమ్మంలో నిల్చుంది శివకామిని. ఇదిగో మా పైడి పాలు తాగెత్తే. పొత్తిళ్లలో ఉన్న చంటిగుడ్డుని మురిపెంగా చూస్తోంది. తాగని, ఊరికే వచ్చాను. జానకమ్మగారు ఏం చేస్తున్నారండి? అయ్య బాబోయ్, ఇంటూ ఓసారైనా ఇటేపు సూతే ఆ యమ్మ అగ్గివరుస కురిపిత్తదండి. అలవాటైపోతే అగ్నివర్షమైనా మంచులా చల్లగానే ఉంటుందిలే, నవ్వేసింది. నిజమేనండి, మా బాగా చెప్పారు. ఎప్పుడు సిటపట్లాడితే ఇలవేటి? అది సరేగాని మీ అమ్మాయి పేరు పైడని పెట్టుకున్నారా? మరేనండి, మా అత్త పేరండి. మా మామకి వాళ్ళమ్మంటే పేణం. మళ్ళీ వాళ్ళమ్మాయి ఇలాగ పుట్టిందని బెంసిపోతున్నాడండి. అలాగా? అయితే గౌరీ, నీ మామ నిన్ను మనసుపడి చేసుకున్నాడా? నీదండి, వాళ్ళమ్మ చూసిన సంబంధమేనండి. మొన్నవాడేదాకా మేమసలు చూసుకోనేదండి. నిజంగా? శివకామిని విభ్రాంతిగా చూసింది. తన జీవితాన్ని గౌరి జీవితాన్ని పోల్చుకుని చూసి మనసులోని నిట్టూర్చింది. పోస్ట్లో వచ్చిన శుభలేఖను చూసి నిశ్చేష్టురాలైంది శివకామిని. రాజ్యాన్ని సూర్యం వివాహం చేసుకుంటున్నాడా? మొదట అనుకున్న ఈ పరిస్థితుల్లో ఉన్న రాజ్యాన్ని ఎలా ఒప్పుకున్నాడు? తెలిసి కూడా అంగీకరించాడా? మామయ్య సూర్యాన్ని నిందించాడట. అంటే విషయం తెలిసిపోయింది కదా. అయినా రాజ్యాన్ని చేసుకునేందుకు ఒప్పుకున్నాడా? సూర్యం, నీ మనసెంత గొప్పది, నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది. తప్పు చేసిందని తెలిసినా నీ ప్రేయసిని క్షమించి ఆమె జీవితానికి నావికుడు అవుతున్నావా? ఇంకెవరూ ఆమెను చేసుకోరని గ్రహించి నువ్వే చేయుతనిస్తున్నావా? సూర్యం,
నీకున్న సంస్కారం ఎంతమందికి ఉంటుంది? పల్లెల్లో ఉన్న పెద్ద చదువులు చదవకపోయినా నీ ఆంతర్యం మేరు పర్వతమంత ఉన్నతమైంది. నీలాంటి విశాల హృదయులు నూటికి ఒకరుంటే చాలు. నరేంద్ర లాంటి కీచకుల్ని నేల రాసేయొచ్చు. రాజ్యం లాంటి అమాయకుల్ని ఊబిలో నుంచి బయటకు లాగొచ్చు. సూర్యం, నీకివే నా జోహార్లు. నిన్నటి వరకు రాజ్యం గతేమిటని కుమిలిపోయాను. ఈ క్షణం మనసారా ఆనందిస్తున్నాను. సూర్యం, నువ్వు నిజంగా సూర్యుడివే. శుభలేఖలో సూర్యం పేరు మీదే నిలిచిపోయాయి శివకామిని చూపులు. ఏంటి ఎంతసేపు చదువుతున్నావు? చాలాసేపటి నుంచి ఆమెనే గమనిస్తోన్న దేవినాథ్ చిన్నగా నవ్వుతూ అడిగాడు. తత్తరపడినట్టయి, అబ్బే ఏం లేదు. అది సరే, నేను వెళ్ళనా అని అడిగింది. మావయ్య కూతురు కదా, బాగుండదేమో వెళ్ళకపోతే. నిజమే, కానీ మీరు వద్దంటే మానేస్తాను. ఆహా, వద్దని కాదు, మళ్ళీ వెంటనే వచ్చేయకపోతే. మెడ మీద చేతితో గోక్కుంటూ మిగిలిన వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయాడు. నాకు తెలుసు, అత్తగారు కూడా లేరు కదా, ముహూర్తం అవగానే వెంటనే బయలుదేరి సాయంత్రానికే వస్తాను. అలా చేయి. సరే, రేపు బస్టాండ్కి మోహన్ని తీసుకునే వెళతాను. బస్సా? వద్దు, అప్పన్నకు చెప్తాను. కారులో వెళ్ళు. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు కారు అక్కడే ఉంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి. శివకామిని చెవులకి ఆ పలుకులు ఎంతో మధురంగా వినిపించాయి. తనని త్వరగా రమ్మని చెప్పడంలో కూడా ఇక్కడ తన స్థానం ఎంత ప్రాముఖ్యం వహించిందో వెల్లడవుతూనే ఉంది. ఇన్నాళ్ళకి దేవినాథ్ తన నోటి మీదుగా చెప్తుంటే ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అసలు పెళ్లికి వెళ్ళడం మానేయాలనిపిస్తోంది. కానీ సూర్యానికి కృతజ్ఞతలు చెప్పాలి. రాజ్యానికి హితవు గరపాలి. మావయ్యలో మార్పు చూడాలి. అందుకని పెళ్లికి తప్పక వెళ్ళి రావాలి. భర్త వైపు అంగీకార సూచనగా చూసింది. భుజంగరావు గారు, సరస్వతమ్మ గారు ఇంటి నుంచి బయలుదేరి నెల రోజులు కావస్తోంది. ఇంతకాలం ఇల్లు వదిలి వాళ్ళెప్పుడు ఏ సందర్భంలోనూ ఎక్కడా ఉండలేదు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్లాలన్న తొందరే లేనట్టు ఉత్తర దేశమంతా చుట్టి ఢిల్లీ, ఆగ్రా కూడా చూశారు. వాళ్ళకి ఈ యాత్రల్లో పరిచయమైన మరొక తెలుగు కుటుంబం అతి సన్నిహితమైంది. వ్యాపార గొడవలన్నీ మర్చిపోయి ప్రశాంత చిత్తంతో దేవతా దర్శనాలు చేసుకుంటూ ప్రకృతి మనోహరమైన దృశ్యాలు కనులారా చూస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు ఆ దంపతులు. ఇంటికి ప్రతి వారం ఉత్తరం రాస్తున్నారు. తాము నిలకడగా ఒక చోట ఉండలేరు గనక తమకి మాత్రం ఇంటి నుంచి సమాచారం అందే అవకాశం లేదు. సరస్వతమ్మ గారు ఈ యాత్ర వలన భర్తకి సన్నిహితమయ్యారు. ఆవిడికి ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. చిరాకులు లేవు, పరాకులు లేవు, సమస్యలు, గొడవలు లేవు. ప్రతి చోట స్నానాలు, అర్చనలు, వేదాంత చర్చలు, గీతా బోధలు, పురాణ కాలక్షేపం ఎంతో హాయిగా ఉంది. తను భర్త ఏకాంతంగా ముచ్చటించుకుంటూ భోజనం చేయడం, దాపరికాలు, రహస్యాలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కలగడం ఎంతో బావుంది. భుజంగరావు గారికి కూడా ఈ అనుభూతి, అనుభవాలు ఇష్టంగానే ఉంటున్నాయి. ప్రవాహంలో ఎదురెదుతున్న జీవికి ఊతగా దొరికిన తెప్పలా ఉంది ఈ యాత్రానుభవం. ఇక తిరుగుముఖం పట్టి హైదరాబాదు వెళదామా, లేక దక్షిణ దేశం కూడా చుట్టొద్దామా అనుకున్నారు. ఢిల్లీలో ఉన్నారప్పుడు. సరస్వతమ్మ గారికి అంత త్వరగా హైదరాబాదు వెళ్లాలని లేదు. సరే అయితే అని పేపర్ తిరగేస్తూ కూర్చున్నారు భుజంగరావు గారు. కళ్ళు చకచకా కదులుతూ ఒకచోట హఠాత్తుగా ఆగిపోయాయి. కళ్ళజోడు సవరించుకుని మళ్లీ చదివారు. సందేహం లేదు, తమకి సంబంధించిందే. కళ్ళు మసకలు కమ్మినట్టయింది. శరీరం చిన్నగా వణికింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. గబగబా సిగరెట్ వెలిగించుకుని 2 దమ్ములు పీల్చాక మెల్లగా మస్తిష్కం పనిచేయడం మొదలుపెట్టింది. మళ్ళీ పేపర్ చూశారు. హైదరాబాదు నుంచి గుంటూరు వెళుతున్న లారీ నెంబర్ పలానా దాంట్లో దొంగతనంగా విదేశీ వస్తువులు పంపుతున్నట్టు కనుగొని పట్టుకున్నారు. డ్రైవర్ పారిపోయాడు. క్లీనర్ తప్పించుకోలేకపోయాడు. లారీ ఓనర్ని అరెస్టు చేశారు. ఇదివరలో ఇలాంటి దొంగ రవాణా 2-3 సార్లు జరిగినట్టు, కానీ అప్పుడు చాలా తెలివిగా తప్పించుకున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ ముకుందం చెప్తున్నారు. తను ఈ కేసుని ఎలాగైనా పట్టుకోవాలనే దృఢ సంకల్పంతో ఎన్నాళ్లుగా కాపు కాసి నేటికి సాధించానని ఆయన సగర్వంగా తెలియజేస్తున్నారు. యూఫోమ్ షీట్లని పైదాకా పేర్చిన లారీలో అడుగున ఫారెన్ ట్రాన్సిస్టర్లు, టేప్ రికార్డర్లు, లిస్టు వాచీలు దొరికాయి. వాటి విలువ సుమారు 50,000. ఇలాంటి స్మగ్లింగ్ కేసులు ఇదివరలో పట్టుకుని ప్రభుత్వంచే మెప్పు పొందిన సబ్ ఇన్స్పెక్టర్ ముకుందం గారిని జిల్లా కలెక్టర్ ఎంతో అభినందించారు. కేసు నమోదు చేయబడింది. వెంటనే సామాన్లు సర్దు, హైదరాబాద్ వెళ్ళాలి. మబ్బులేని మేఘంలా గర్జించారు భుజంగరావు గారు. నిర్ఘాంతపోయారు సరస్వతమ్మగారు. ఈ నెల రోజుల నుంచి ఇలాంటి గర్జనలు, హుకుంలు వినలేదు. మళ్ళీ మొదలైందా అనుకుని నిశ్చేష్టతగా నిలబడిపోయారు. టైం లేదు, రైలు అందాలి.
అంటూ టాక్సీ కోసం బయటికి హడావిడిగా వెళ్ళిపోయారు. అది రెండో వార్నింగ్. భగవంతుడా! నా జీవితయానంలో ఈ నెల రోజులే అపూర్వమైనవి, మహత్తరమైనవి. ఇంతేనా నా సుకృతం అనుకున్నారు. ఆవిడ కళ్ళల్లో సన్నగా నిలిచిన నీటి పొరను కూడా తుడుచుకునేంత వ్యవధి లేకుండా గబగబా సామాన్లు సర్దడం మొదలుపెట్టారు. వరండాలో జాని ఒక్కసారి లేచి చెంగున దూకింది. టాక్సీ దిగుతున్న భుజంగరావు గారిని చూడగానే దానికి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఇంతకాలం ఎడబాటు భరించలేనిదాల్లా ఆయన చుట్టూ తిరుగుతూ ఛాతి వరకు ఎగురుతోంది. అప్పన్న పరుగు పరుగునొచ్చి సామాన్లు దించాడు. బిల్లు పే చేసి సీరియస్గా జానీ తల నిమిరి రెస్పాన్స్ చెప్పాక మెట్లెక్కి హాల్లోకొచ్చారు. ఒక్క క్షణం తల్లి గదివైపు శూన్య దృక్కులతో నిలబడ్డారు. వెంటనే తల విదుల్చుకుని సోఫాలో కూర్చున్నారు. టాక్సీ హారన్ వినగానే దేవినాథ్ కంగారుగా వరండాలోకొచ్చాడు. తండ్రి సోఫాలో కూర్చున్నాక మౌనంగా ఎదురుగా నిలబడ్డాడు. పేపర్లో వార్త చదవగానే తండ్రి హుటాహుటి వచ్చేస్తారని తెలుసు. రాగానే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియకనే సతమతమైపోతున్నాడు దేవినాథ్. అసలు విషయం తెలియని సరస్వతమ్మ గారు మామూలుగా ఇంట్లోకొచ్చి శివకామిని, గౌరిని, వేదని నవ్వుతూ పలకరిస్తున్నారు. వాళ్ళంతా ముఖాలు చూసుకుంటూ ఇదేంటి ఇంత నిబ్బరంగా మాట్లాడుతోంది అని నివ్వెరపడుతూ పేలవంగా నవ్వుతూ నిలబడ్డారు. అన్నట్టు జానకేది? జానకి? గది కట్టెను తొలగించి లోపలికి తొంగి చూశారు. శోకదేవతల మంచం మీద కూర్చునుంది జానకి. అదేంటి అలా ఉన్నావేమిటి జానకి? ఏమైంది? ఆశ్చర్యంగా లోపలికి అడుగు వేస్తున్న తల్లిని వేద చేయి పట్టుకునాపి అమ్మా ఇలారా అని బయటికి లాగింది. నీకేం తెలీదా? విస్మయంగా అడిగింది వేద. తెలియడమేమిటి? అంతకన్నా విచిత్రంగా ఎదురు ప్రశ్నించారు సరస్వతమ్మగారు. జానకి ఎప్పుడూ దుఃఖం ఎరుగదు, చింత లేదు, విచారం లేదు. ఆమెకున్నదల్లా దర్పం, గర్వం, అహంకారం. ఇప్పటి జానకి రూపం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఏంటో తెలియక తెల్లబోతుంటే వేద మరీ కంగారు పెడుతోంది. నాకేం తెలీదు. ఉన్నపళంగా మనం హైదరాబాద్ వెళ్ళాలి అని నాన్నగారు చెప్పారు. ఇంకా దక్షిణ దేశమంతా చూసి వద్దామనుకున్నాం. ఎంత ఉప్పెనగా ఎందుకన్నారో తెలియక సామాన్లు సర్ది బయలుదేరాం. ఏం జరిగింది? పెద్దనని అరెస్టు చేయడం, చక్రధరం మావయ్య గారు వచ్చి బెయిల్ మీద విడిపించడం, సబ్ ఇన్స్పెక్టర్ సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఇల్లంతా సోదా చేసి వెళ్ళడం అంతా చెప్పింది. హా? సరస్వతమ్మ గారు స్థాణువులా బిగుసుకుపోయారు. సరిగ్గా హాల్లో దేవినాథ్ కూడా ఇంటిని సోదా చేసి వెళ్లిన వైనం తండ్రికి చెప్పగానే భుజంగరావు గారు భుజంగల్లా బుసలు కొట్టారు. తను లేని సమయంలో తనిల్లు సోదా చేశారా? గ్రేట్ ఇన్సల్ట్. ఎప్పుడూ కంచుకోటలా ఉండే తనిల్లు 10 మంది కళ్ల ముందు నగ్నంగా నిలబడింది. పరువు, ప్రతిష్ట నడివీధిలో నవ్వింది. ఈ భవంతి అంతస్తు పెళపెళమని విరిగింది. తనిప్పుడు నగరంలో తల ఎలా ఎత్తుకోగలడు? ఎంత అప్రతిష్ట! భుజంగరావు గారి కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి. ఆనాడు ధనుష్ కోటికి ఫోన్ చేసి అబద్ధం చెప్పినాడే వాణ్ణి నిలదీయాల్సింది. జానకి ఉత్తరం చదివినాడే వాణ్ణి మందలించవలసింది. కాంట్రాక్టులు తను స్వయంగా తీసుకుంటున్నప్పుడే దండించవలసింది. ఇప్పుడేం చెయ్యాలి? చేతిలో పిస్టల్ కనుకుంటే షూట్ చేసి పారేసి తను జైలుకి వెళ్ళిపోవాలి. భుజంగరావు గారు నిలువున అగ్నిపర్వతం మాదిరి కదిలిపోతున్నారు. నరాలు తెగిపోతున్నాయి. ఏడివాడు? హాలు అదిరిపోయేలా ఘీంకరించారు. లేడు నాన్నగారు. చక్రధరం గారితో బయటకు వెళ్ళాడు. స్టూపిడ్, రాస్కెల్, ఈడియట్, బ్రూట్. వాడు వాడు చి సిగ్గులేక బయటికి మామగారితో వెళ్ళాడా? ఆకలిగా ఉన్న పులిలా హాలంతా పచార్లు చేస్తున్నారు. పెదవులు బిగించారు, పిడికిళ్ళు బిగిస్తున్నారు, ఊగిపోతున్నారు. జానీ తల పైకెత్తి దీక్షగా యజమానిని చూస్తోంది. ఆనాడు పోలీసులొచ్చి ఇల్లంతా సోదా చేస్తుంటే గొలుసు తెగిపోయేలా తను ఇలాగే గింజుకుంది, అరిచింది. పొట్టు దొరికితే ఎవరినైనా ఇలాగే పీకేద్దామని చూసింది. తన యజమానింటికి రావడానికి వీళ్ళెవరని తెగ ఉద్రేకపడింది. అదంతా చెప్పాలనుంది, కానీ చెప్పలేదు. దేవినాథ్ చెప్పగానే భుజంగరావు గారు కోపోద్రిక్తులు కావడం, పచార్లు చేయడం తీక్షణంగా చూశాక దాని ఆవేదన సగం తగ్గినట్టయి మెల్లగా కూర్చుంది. నిమిషాలు గడిచిపోతున్నాయి. లోపల సరస్వతమ్మ గారు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. నాకు రైల్లో కూడా ఒక్క మాట చెప్పలేదు. ఏ మనిషి వాడు? నాకు కొడుకు కాదా? పరువు ప్రతిష్టలతో నాకు నిమిత్తం లేదా అంటూ భర్త తనతో చెప్పలేదని ఆవిడ దుగ్ధపడుతున్నారు. ఏ సమయంలో పేలి కూలుతుందో అన్నట్టుంది అక్కడి వాతావరణం. ఆ సమయంలో ధనుష్ కోటి గారు ఫోన్ చేయడం కొంత మేలు చేసింది. ఎత్తి మాట్లాడుతూ కూర్చున్నారు భుజంగరావు గారు. మెల్లగా లోపలికి జారుకున్నాడు దేవినాథ్. కేసు విచారణ జరిగే వరకు శ్రీహరి తండ్రి ఎదుట తలెత్తలేదు. చక్రధరం గారు కూడా పెదవి విప్పలేదు. నా కంటికి కనిపించకపో అన్నారు. ధనుష్ కోటి గారింట్లో ఉన్నారు మామ, అల్లుడు. భుజంగరావు గారు ఎక్కువగా కల్పించుకుని కేసుపై శ్రద్ధ చూపించలేదు.
మీరే శిక్ష విధించినా నాకు సమ్మతమే అని నిరాపేక్షగా చెప్పేశారు. తాత్కాలికంగా లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మూసేశారు. చక్రధరం గారు ఎంత ప్రయత్నించినా అతని మీద కూడా నిఘా వేసున్న ప్రభుత్వం కేసుని గట్టిగానే పట్టుకుంది. శ్రీహరికి 2000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధించడమైంది. చక్రధరం గారు ఆ పైకం కట్టేసి అల్లుణ్ణి, కూతుర్ని, మనవరాల్ని తీసుకుని ఊరికెళ్ళిపోయారు. కొన్నాళ్ల దాకా మనశ్శాంతి కోసం తీసుకువెళ్తున్నానని చెప్పారు. హైదరాబాదు వాతావరణానికి దూరంగా ఉంటే మంచిదని సరస్వతమ్మ గారు సరిపెట్టుకున్నారు. నిశ్శబ్ద నిశీదిలో నీరసంలా, నిర్వీర్యంలా ఇంట్లో కళాకాంతులు లోపించాయి. తెలుసున్న వాళ్లల్లో కొన్ని వదంతులు పుట్టాయి. ఇలాంటి దొంగ సరుకులేవో దాస్తారు గనుకనే ఆ ఇంటికి ఎప్పుడూ ఎవరినీ రానియరు. అబ్బో, ఆ స్ట్రిక్ట్ అంతా ముసుగు లాంటిది. పెద్దింటి వాళ్ళకే చిన్న బుద్ధులు. నేనప్పుడే అనుకున్నా ఆ సిరంతా న్యాయమైన సంపాదన కాదని. ఇలాంటి పుకార్ల చెత్తని ఇదివరకటి పని మనిషి పనిగట్టుకుని వచ్చి గౌరికో మల్లన్నకో చెవిన వేసి వెళ్ళేది. గౌరి తిట్టేది, అది మూతి తిప్పుకుని వెళ్ళిపోయేది. భుజంగరావు గారు మరింత బిగుసుకుని పోయి తనలో తనే ముడుచుకుని పోయారు. ఎవరితో మాట్లాడడం లేదు, ఎక్కువగా బయటికి వెళ్ళడం లేదు. పౌల్ట్రీ ఫారం సంగతి దేవినాథ్ చూస్తున్నాడు. వేణి ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ హెడ్ గుమస్తానే చూస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు ఆఫీస్ రూంలో సిగరెట్లు కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారు భుజంగరావు గారు. ఆయన్ని అలా చూస్తున్నప్పుడు శివకామిని హృదయం జాలిగా, బాధగా మూలుగుతోంది. ఎవరూ ఆయన్ని పలకరించరు. అత్తగారు కూడా దూరంగానే ఉండిపోతున్నారు. అందరూ ఉండి ఎవరూ లేనట్టు, అన్నీ ఉండి ఏమీ లేనివాళ్ల మామగారిని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే శివకామిని చాలా బాధపడింది. ఒకరోజు బాగా ఆలోచించి జాగ్రత్తగా ఒక ఉత్తరం రాసి మామగారికి ఎదురుగా టీపై మీద పెట్టుంచింది. భుజంగరావు గారు భోజనం చేసి రాత్రి ఆఫీస్ రూంలో కూర్చుంటూ ఆ ఉత్తరం చూశారు. ఆశ్చర్యంగా విప్పి చదివారు. పూజ్యులైన మామగారికి, నేను ఎదురుగా నిలిచి చెప్పలేక మీకు ఈ ఉత్తరం ద్వారా నా భావాలు తెలియపరుస్తున్నాను. ప్రశాంతంగా చదివి అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. మామగారు, మీరు ఈ మధ్య ఎంత తీవ్ర వేదనకి గురవుతున్నారో తెలుసు. బావగారు తప్పిదం చేశారని, పరువు ప్రతిష్టలు పోయాయనే కదా. కానీ దానికి బాధ్యులెవరు? పిల్లిని బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది కదా. క్రమశిక్షణ పేరుతో మీరు ఈ భవంతిలో స్వజనాన్ని బంధించారు. సిరి సంపదల వల్ల సుఖశాంతులు లభిస్తాయా? మనిషికి కావలసింది భోజనం, వస్త్రం, హోదాయేనా? మామగారు, మైనార్టీ తీరిన పిల్లల్ని కూడా వ్యక్తిత్వం లేకుండా చేస్తే ఏమవుతారు? వాళ్ళకి కోరికలు, మనసులు, సరదాలు, సంబరాలు ఉండవా? పంజరంలో చిలక బయటికి పోవాలని ఎందుకు వేగిరపడుతుంది? అనంతమైన ఆకాశంలో రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా తిరగడంలో ఉన్న తృప్తి పంజరంలో వస్తుందా? మనిషికి కూడా కొంత మానసిక ఉల్లాసం కావాలి. అది ఇంటి 4 గోడల మధ్య దొరకదు. బయట సమాజం ఉంది. మనిషి సమాజంలో బ్రతకాలి. ఈ ఇంటి నుంచి ప్రతి మనిషికి బయట సంఘంతో సంబంధం ఉంది. మరి ఆ సమాజంలోకి వెళ్ళనీయకుండా కట్టడి చేస్తే వాళ్ళెలా మనగలరు? జానకక్కయ్య వేరే ఇంటి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆమెకి కట్టుబాట్లు నచ్చలేదు. భర్తని తనకి అనుగుణంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. డబ్బు వెనకేసుకుని ఈ పంజరం నుంచి బయటపడదామా అనే ఆరాటంలో రెక్కలు విచ్చుకున్నారు. పారిపోదామనే భావం ఎందుకు కలిగింది? దానికి కారకులెవరు? ఆడపిల్ల వేద పారిపోలేదు, కానీ బందిఖానాలో వేగిపోతోంది. క్రమంగా ఆ లేత మనసు కుంగిపోతుంది. తన తోటివారిలా తనకి ఏ సరదా తీరని ఆ హృదయం ముడుచుకుపోతుంది. ఎందుకని? ఎవరు కారణభూతులు? చిన్నారి మోహన్ మిసిమిసి వయసులోకి వస్తున్న కుర్రాడు. ఇల్లంటే బోరు, ఫ్రెండ్స్ ఇల్లంటే మోజు. అక్కడికే వెళ్ళి ఉండిపోతే బాగుండనే ఉద్దేశం కలిగింది. అలా ఎందుకు కలగాలి? ఏంటి రీజన్? మామగారు, ఆ అబ్బాయికి సంబంధం మీరు చూడొచ్చు, కానీ ఆ అబ్బాయి చూసి నచ్చకపోయినా చెయ్యాలనుకోవడం నిరంకుశం కాదా? ఆనాడు నేనొచ్చి మీ అబ్బాయిని చూడాలని కోరాను. కానీ మా మావయ్య వాళ్ళంతా సిద్ధపడేసరికి వాళ్ళు వెకిలితనం మీ అబ్బాయిని బాధిస్తుందని, ఆయన సంస్కారం ముందు నా వ్యక్తిత్వం వెలవెలపోతుందని తెలుసుకుని ఆ కోరిక మనసులోనే దాచుకున్నాను. కానీ వారికి మీ అందున్న భయభక్తుల వల్లనే తల ఉంచారు గాని నన్ను చూడకుండా చేసుకోవడం ఇష్టం లేదని తర్వాత తెలిసింది. ఫలితం మీరు ఊహించండి. ఎన్నాళ్లుగా పెళ్ళైనా నేను కన్యనే. మామగారు, ఆ రోజు అప్పన్నని అర్ధరాత్రి వర్షంలో వదిలి వచ్చేశారు మా ఇంటికి. మరో డ్రైవర్ ఆ శిక్షకి ఉద్యోగం వదిలిపోతాడు, కానీ వాడున్నాడు. మీరు దయతలచుబట్టి కాదు, అత్తయ్య గారు లాంటి ప్రేమమూర్తి మరొకరు దొరకరని గౌరి నమ్మకం. భార్య మీద ప్రేమ చేత అప్పన్న ఈ ఇంటినే కనిపెట్టుకునున్నాడు. మామగారు, ప్రేమతో జయించగలిగే తల్లి చలవ పందిరి లాంటిది. అంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అధికార దర్పంతో హడలుగొట్టే తండ్రి ఉక్కిరిబిక్కిరి చేసే పొగలాంటివాడు. దూరంగా పారిపోవాలనుకుంటారు.
మా నాన్నగారి దగ్గర మాకెంత చనువు ఉండేదో అంత గౌరవం కూడా ఉండేది. మా యందు ఎంత అభిమానం చూపేవారో అంత కోపం కనబరిచేవారు. రెండూ సమాన తూకంలో సరితూగేవి గనుకే మేము వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా సంతరించుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు వెల్లడి చేసిన నా సంసార రహస్యం మా ఇద్దరికీ తప్ప మూడో మనిషికి తెలీదు. బహుశా ఇది నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నేర్చుకున్న సంస్కారమనే భావిస్తున్నాను. గారంగా పెంచిన బిడ్డల్ని నేను మెచ్చను. అలాంటి మనస్తత్వం సంకుచితంగా తయారై ఒక్కోసారి ముప్పు తెచ్చుకుంటారు. అందుకు సాక్ష్యమే జానకక్కయ్య. మామగారు, డబ్బున్నంత మాత్రాన బంధుమిత్రులంతా మీద పడతారనుకోవడం పొరపాటు. మీరంత ప్రాణమిత్రులై ఉన్నా మా నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చారా? ఆర్థిక సహాయం కోరారా? జీవితంలో తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పుష్కలంగా దొరికిన పిల్లలు నిజంగా అదృష్టవంతులు. నాకు అదృష్టం దక్కింది. కానీ వేద, మోహన్ బావగారు వారు పాపం తండ్రంటే భయం తప్ప ఆప్యాయం, అనుబంధం లేదు. ఈ విషయంలో వాళ్ళు దురదృష్టవంతులు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని మీ దృక్పథాన్ని సడలించుకుంటే ఇక ముందైనా మరే ఉపద్రవాలు జరగకుండా కాపాడుకోగలరు. ధనుష్ కోటి గారి కుటుంబంలా మన ఇల్లు కూడా కేరింతలతో, నవ్వులతో, సంతోషాలతో ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నాను. సాహసించి ఈ ఉత్తరం రాస్తున్నందుకు మన్నించగలరు. మీ ఆశీర్వాదాలను కోరే శివకామిని. భుజంగరావు గారు ఆ రాత్రంతా ఆ ఉత్తరం ఎన్నోసార్లు చదువుతూనే ఉన్నారు. ప్రతిసారి ఒక్కో పూట తెరుచుకున్నట్టు ఆయనలో వివేకం మేల్కుంటోంది. మేధ వికసించింది. ఇంతవరకు తను ఊహించినవెన్నో తెలిసాయి. ఎంత పొరపాటు, ఎంత అనాలోచితం. శివకామిని దాంపత్య జీవితం బాగుపడాలంటే దేవినాథిని దండించి లాభం లేదు. ప్రేమతో లాలించి బుజ్జగించి వాడిని ప్రసన్నుని చేసుకోవాలి. అప్పుడు వాడికి తండ్రి మీద కోపం కరిగి భార్య మీద అనురాగం పేరుకుంటుంది. వేద, మోహన్ అంతా నన్ను ద్వేషిస్తున్నారా? నోనో, నేను భరించలేను. తండ్రిగా నా డ్యూటీ నెరవేర్చుకుంటాను. రాత్రి తెల్లవార్లు మేలుకునే ఉన్నారు భుజంగరావు గారు. తూర్పున వెలుగొచ్చే వేళకి పునర్జన్మెత్తిన మనిషిలా చిరునవ్వుతో లోపలికి వెళ్ళి భార్యని సరసు అని పిలిచారు. స్నానం చేసి పూజకి తయారవుతున్న సరస్వతమ్మ గారు నమ్మలేనట్టు చూశారు. నేనే పూజ కాని ఇవాళ శ్రీహరికి ఉత్తరం రాసి ఇంటికి రమ్మనాలి అన్నారు చాలా సౌమ్యంగా. సరస్వతమ్మ గారు పరవశించిపోయారు. శివకామిని చాటుగా వింటూనే ఉంది. ఆ రోజు డైనింగ్ టేబుల్ మీద గంభీరం కరిగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ వేదని, మోహన్ని, దేవిని కుశల ప్రశ్నలు వేశారు. వాళ్ళు తలమునకలై అబ్బా నాన్నగారేనా అని కళ్ళు నులుపుకొని మరీ చూశారు. మణి అయ్యర్ కళ్ళెంతంత చేసుకుని చూస్తుండిపోయాడు. మధ్యాహ్నం దేవినాథిని వెంటబెట్టుకుని బయటకు తీసుకెళ్లారు. సరస్వతమ్మ గారు ఆ రోజంతా ముసిముసి నవ్వులతో ఇల్లంతా కలిగి తిరుగుతూనే ఉన్నారు. వేదకైతే చెప్పలేనంత వింతగా ఉంది. వదినా, నాన్నగారేంటి ఇలా మాట్లాడమేమిటి అని ఆశ్చర్యపోయింది. శివకామిని చిన్నగా నవ్వేసింది. పనంతా ముగిశాక వేదతో, మోహన్తో కబుర్లు చెప్పి మెల్లగా గదిలోకొచ్చింది శివకామిని. దేవినాథ్ గదిలో లేడు. బయట బాల్కనీలో ఉన్నాడు. మామూలుగా చాప వేసుకుని దిండు పెట్టుకుని పడుకోబోతూ టేబుల్ మీద కొత్త మ్యాగజైన్ ఏదో కనిపిస్తే లేచి పెద్ద లైట్ వేసి కుర్చీలో కూర్చుని పేజీలు తిరగేస్తోంది. ఉన్నట్టుండి పెద్ద లైటు ఆరిపోయింది. చటుక్కున వెనక్కి తిరిగింది. దేవినాథ్ లైట్ ఆర్పేశాడు. బహుశా నిద్రపోతారు కాబోలు అనుకుని లేచి తను కూడా చాప దగ్గరికి వెళుతోంది. దేవినాథ్ చేయి అడ్డు పెట్టాడు. తల తిప్పి చూసింది. బెడ్ లైట్ కాంతిలో అతని కళ్ళు కోటి ప్రేమ నక్షత్రాల వలె మెరిశాయి. ఆ నవ్వు ఎన్నాళ్ల నిరీక్షణకి చివరి వీడుకోలులా, తొలి సమాగమపు పిలుపులా కవ్విస్తోంది. కన్నులు తమాషాగా ఆర్పి దగ్గరకు రమ్మన్నట్టు పిలిచాడు. జలజలమని పైనుండి వెన్నెల పూలు, మంచు తెరలు, మధుర స్మృతులు మూకొమ్మడిగా కురిసి ఆ తాకిడికి భరించలేక వ్యవసరాలైనట్టు కళ్ళు మూసుకుంది. రెండు చేతులు చాపి దగ్గరికి పొదుకున్నాడు. హృదయానికి గాఢంగా హత్తుకుని శివాని అన్నాడు చెవిలో రహస్యంగా. కళ్ళు తెరిచి చూసింది. అవును, నువ్వు నాకు శివానీవే. ఎన్నాళ్ళ నుంచి నిన్ను అర్థం చేసుకునేందుకు, నిన్ను స్టడీ చేయడానికి సమయం వృధా చేసుకున్నాను. ఇప్పుడే నువ్వే నాకు భార్య కాదగిందానివని నమ్ముతున్న సమయంలో ఇవాళ నాన్నగారు నన్ను క్షమించమని అడిగారు. తన పెదరికం నిలుపుకోవడంలో చాలా పొరపాట్లు చేశానని ఒప్పుకున్నారు. నాకంతా చెప్పారు. అయితే ఇప్పుడు కూడా నాన్నగారి ఆజ్ఞ మీదే. కాదులే, నీ తపస్సు మెచ్చి అంటూనే రెండు చేతుల మధ్య పైకి ఎత్తుకుని గిరగరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు. శివాని, శివాని అంటూ గాఢంగా తమకంగా చుంబించాడు. శివకామిని కన్నులు మూసుకుంది. దివ్య లోకాల్లోకి వెళుతున్నట్టుంది.
భాష లేని భావాల పరంపరలు దొర్లిపోతూ నిశ్చలానంద సాగరంలో తేలుతున్నట్టుంది. దేవినాథ్ చెప్తున్నాడు చెవి దగ్గర. నాన్నగారు ఇవాళ ఏమన్నారో తెలుసా? ఇక ఆస్తి పంచేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తారట. అప్పన్నని గౌరిని పౌల్ట్రీ ఫారం దగ్గర ఇల్లు కట్టించి ఉంచుతారట. వేదకి నచ్చిన సంబంధం చేస్తారట. వింటున్నావా? మనం త్వరగా హనీమూన్కి వెళ్ళాలట. ఎందుకు? కళ్ళు విప్పి చూసింది. మన వలపులు ఇక్కడ పండించుకునేందుకు చోటు చాలదని నేనే అడిగాను. బయటికెళ్ళి రెక్కలు విప్పుకుంటూ వెన్నెల స్నానాలు చేద్దామని. నిన్నే ఊనమేం అంటూ దేవినాథ్ శివకామిని తన్మయంగా అల్లుకుపోతుంటే శివకామిని ప్రపంచాన్ని జయించినట్టు అనిర్వచనీయ ఆనందంలో కళ్ళు మూసుకుంది. ఇంతటితో శివకామిని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి నవలను అందరూ లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.